హాయ్ గైస్, ఈరోజు మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఏం జరిగిందో అయితే మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, నేను మార్నింగ్ చేశాను కదా వీడియోలో. ఆ వీడియోలో ఈ వీక్ అందరూ నామినేషన్లో ఉన్నారని చెప్పాను. కానీ సారీ గైస్, కళ్యాణ్ లేడు. ఎందుకో తెలిసిందే, అతను ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి కళ్యాణ్ నామినేషన్లో లేడు. కానీ మార్నింగ్ ఎట్లా వచ్చిందంటే అప్డేటు కళ్యాణ్ కూడా ఉన్నట్టు వచ్చింది. కానీ అది రాంగ్ అప్డేటు. కళ్యాణ్ లేడు. ఓన్లీ మిగతా 6 మెంబర్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు. అయితే ఇంకో అప్డేట్ ఏంటంటే, మార్నింగ్ చెప్పాను బర్నీ గారు న్యూ కెప్టెన్ అని. ఎస్, బర్నీ గారు న్యూ కెప్టెన్. అది ఎలా అంటే, బిగ్ బాస్ అతనికి ఒక ఏమంటారు ఛాన్స్ అని కాదు, ఇది ఒకటి మరి సర్ప్రైజ్ లెక్క ఇట్లా ఇచ్చినట్టే. అది ఎందుకంటే అవకాశం లేదు కెప్టెన్సీది, ఏ టాస్కులు జరగకుండా బిగ్ బాసే అలా ఆఫర్ ఇచ్చేశాడు బర్నీ గారికి. కానీ ఆయనకి ఇమ్యూనిటీ ఏమి ఉండదు, ఆయన నామినేషన్లో ఉంటాడు. ఆయన తక్కువ ఓట్లు వస్తే ఆయన ఎలిమినేట్ కూడా అవుతాడు. కెప్టెన్సీకి ఇమ్యూనిటీకి సంబంధమే లేదు ఇప్పుడు భరణి గారికి. ఓన్లీ కెప్టెన్స్ ఇంట్లో బాధ్యతలు మాత్రమే అతనికి, వేరే ఇమ్యూనిటీ కానీ ఏది కానీ బయట నుంచి ఏముండదు. వేరే రెండు అప్డేట్లు. ఇంకోటి గైస్, మన వీడియోస్ ఏమైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. మన వీడియోస్ షార్ట్ అండ్ క్లీన్గా ఉంటాయి అంతే. ఎక్కువ 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడకుండా ఓన్లీ 4-5 మినిట్స్ అంతే. ఇక బిగ్ బాస్ ఏం చేశాడంటే ఒక టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ ఏంటంటే, అమౌంట్ ఉంటుంది, 6 బాక్సెస్ ఉంటాయి, అందులో అమౌంట్ ఉంటుంది. ఏ అమౌంట్ ఎవరికి డిజర్వ్ అనేది టాస్క్. అయితే ఈ టాస్క్ ఎందుకు పెట్టాడంటే, ఫర్దర్గా ఈ నామినేషన్ నుంచి తప్పించుకోనీకి వేరే టాస్కులు పెడతాడు. దానికి ఎలిజిబుల్ కావాలి అంటే ఇక్కడ ఏవైతే 6 బాక్సెస్ ఉన్నాయో 6 బాక్సెస్లో 5 బాక్సెస్లో సర్టెన్ అమౌంట్ ఉంటుంది, ఒక బాక్సెస్ 0 అమౌంట్ ఉంటుంది అనమాట. ఆ 0 అమౌంట్ వచ్చిన వాళ్ళు ఆ టాస్కుల్లో పాల్గొనడానికి వీల్లేదు. ఆ టాస్కులు మిగతా ఫ్యూచర్లో దాని తర్వాత పెట్టే టాస్కులు ఎందుకంటే, వారు ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళు కొన్ని టాస్కులు పెడతాడు. అది 2 3 తెలియదు, బిగ్ బాస్ టాస్కులు అయితే పెడతాడు. ఆ టాస్కుల్లో ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఈ వీక్ ఎలిమినేషన్ తప్పించుకునే అవకాశం ఉందన్నమాట. ఈ వీక్లో అంటే వాళ్ళు టాప్ 5కి వెళ్తారని అర్థం. ఈ వీక్ ఎలిమినేషన్ తప్పించుకున్నారంటే అలా ఆబ్వియస్లీ టాప్ 5కి వెళ్తున్నట్టే కదా, నెక్స్ట్ వీకే కదా ఫైనల్ వీక్. అలా అవకాశం ఇచ్చాడనమాట. అయితే ఇప్పుడు ఈ బాక్సెస్ టాస్క్ ఉందా, ఆ టాస్క్లో ఎవరు 0 వస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు, వాళ్ళకు వేరే టాస్క్లు ఆడే అవకాశం లేదు. అయితే ఈ టాస్క్లో కళ్యాణ్ సంచాలక్, ఎందుకంటే తను ఫైనలిస్ట్ వెళ్ళిపోయాడు కాబట్టి తనకు అవకాశం లేదు. మిగతా ఏవైతే 6 బాక్సెస్ ఉన్నాయో అందులో అయితే బిగ్ బాస్ ఫస్ట్ బాల్ పడేస్తాడు పైనుంచి. ఆ బాల్ తీసుకున్న వాళ్ళు అందులో అమౌంట్ ఏది వాళ్ళు వేరే కంటెస్టెంట్ డిజర్వ్ వీళ్ళు చెప్పాలి. వీళ్ళు చెప్తే మిగతా 5గురిలో ఎవరైనా ఇద్దరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది వాళ్ళకు డిజర్వ్ అని బిగ్ బాస్ చెప్తాడు. అయితే ఇందులో ఫస్ట్ బాల్ పవన్ తీసుకుంటాడు. పవన్ తీసుకొని ఏదైతే 1 lakh అమౌంట్ బాక్స్ ఉందో అది సుమన్ శెట్టి అన్నకి ఇస్తానని చెప్తాడు. దాన్ని వేరే ఇంటి సభ్యులు ఎవరైనా ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే చాలు అది అమౌంట్ సుమన్ అన్నకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇద్దరు యాక్సెప్ట్ చేశారు, బర్నీ గారు యాక్సెప్ట్ చేశారు, ఆల్మోస్ట్ అందరూ యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత బర్నీ గారికి దొరికింది బాలు. బర్నీ గారు వచ్చేసి తనుజకు 2 lakhs ఇచ్చారు, దాన్ని కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత ఎవరికి కళ్యాణ్ తీసుకున్నాడు. కళ్యాణ్కి సంచలనంగా ఉంటాడు కానీ తన బాల్ తీసుకొని చేయొచ్చు అనమాట. ఒకరికి అమౌంట్ ఇస్తున్నాను చేయొచ్చని బిగ్ బాస్ చెప్పాడు. అది కళ్యాణ్ చాయిస్ అని చెప్పాడు. కళ్యాణ్ తీసుకున్నాడు. ఇమాన్యుయల్కి 2,50,000 ఇస్తా అని చెప్పాడు. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇక మిగిలిన అమౌంట్ 1,50,000 అండ్ 50,000 అండ్ 0. అయితే దాని తర్వాత ఎవరు తీసుకున్నారంటే, ఒక నిమిషం, దాని తర్వాత సుమన్ అన్న తీసుకున్నాడు. సుమన్ అన్న బాల్ తీసుకొని డీమాన్కి 1,50,000 ఇస్తానని చెప్పాడు. దాన్ని కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు ఎక్సెప్ట్ బర్నీ గారు. ఎందుకంటే నేను డీమాన్ కన్నా నేను బెటర్ అని అనుకుంటున్నా అని బర్నీ గారు అన్నారు. కానీ మిగతా 4 యాక్సెప్ట్ చేశారు కాబట్టి అది డీమాన్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత బాల్ ఎవరు తీసుకుని దాని తర్వాత ఇక లాస్ట్ ఏముంది, 50,000 బాక్స్ అండ్ 0 బాక్స్ ఉంది. దాని తర్వాత
సంజన గారు బాల్ తీసుకున్నారు. బాల్ తీసుకొని భరణి గారికి 0 ఇస్తున్నానని చెప్పారు. ఇమాన్యుల్ కూడా యాక్సెప్ట్ చేశాడు. మిగతా ముగ్గురు యాక్సెప్ట్ చేయలేదు. సుమనన్న, ఇంకా తనుజ అండ్ డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురు యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే వీళ్ళ 5గురికి డిసిషన్ వదిలేశాడు. ఈ 50,000 ఎవరు డిజర్వ్, 0 ఎవరు డిజర్వ్ అని మీరే డిసైడ్ చేసి చెప్పాలని చెప్పాడు. దీంట్లో పవన్ అండ్ ఇమాన్యుల్ సంజన గారికి 50,000 డిజర్వ్ అని చెప్పారు. తనుజ అండ్ సుమనన్న, కళ్యాణ్, భరణి గారు డిజర్వ్ అని భరణి గారికి 50,000 ఇచ్చేశారు. 0 సంజన గారికి వచ్చింది. కానీ ఇక్కడ సంజన గారికి వచ్చిందంటే తను ఎవరు కార్నర్ చేసినట్టు కాదు. ఎందుకంటే అది గేమ్ ఎవరికో ఒకరికి రావాల్సిందే. వాళ్ళు ఓవరాల్గా చూసుకొని వాళ్ళ మాట తీరు అన్ని బిహేవియర్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని భరణి గారికి ఇచ్చారు. అందులో సంజన గారిని కార్నర్ చేసినట్టు కాదు. ఎవరో ఒకరు అవుతారు, ఆ మాత్రాన అది కార్నర్ చేసినట్టు కాదు. దట్స్ ఏ గేమ్. ఇక సంజన గారు 0 వచ్చింది కాబట్టి జైలుకి వెళ్ళారు. కానీ ఇక్కడ బిగ్ ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. సంజన గారు ఏదైతే జైల్లో ఉన్నారో అక్కడ ఒక లెటర్ పెట్టాడు, దాన్ని షో చేశారు, అది చూపిస్తున్నారు. మరి ఆ లెటర్లో ఏముంటుందో ఏం ట్విస్ట్ ఉంటుందో తెలీదు. మరి సంజన గారి గేమ్ చేంజర్ అయ్యేలా ఉన్నారు. అది ఏం జరుగుతుంది ఏంటి అన్నది రేపు చూడాల్సిందే. ఈరోజు అయితే దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మరి రేపు ఏం జరుగుతుందో చూద్దాం. దీని తర్వాత మళ్ళీ ఒక టాస్క్ పెట్టాడు. అదే ఎవరైతే ఈ అమౌంట్ వచ్చిందో, ఈ పాయింట్స్ వచ్చినాయో వీళ్ళకి ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్లో ఫస్ట్ టాస్క్ పూర్తి చేసింది ఇమాన్యుల్ ఫస్ట్ కాబట్టి ఆయనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. దాని తర్వాత పూర్తి చేసింది భరణి గారు, దాని తర్వాత డిమాన్, దాని తర్వాత తనుజ, లాస్ట్ సుమనన్న. ఇప్పటి వరకు ఈ వీక్ ఈ రోజు జరిగింది ఇది. మరి నెక్స్ట్ రేపు ఎలాంటి టాస్క్లు ఉంటాయో తెలియదు. మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు తప్పించుకుంటారో కూడా తెలియదు. మరి మీకు ఒక హోప్ ఉంటుంది కదా, వీళ్ళు తప్పించుకునే ఛాన్స్ ఉంది వాళ్ళ గేమ్ బట్టి అని. మరి ఎవరు తప్పించుకుంటారో కామెంట్ చేయండి. ఎవరు తప్పించుకుంటే మంచిది, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ ఈ వీక్కి. మరి చూద్దాం మరి రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుందో. రేపు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది నాకు తెలిసి మాత్రం. ఎందుకంటే ఈ టాస్కులు ఉన్నాయి, మళ్ళీ సంజన గారి జైల్లో ఉన్నారుగా, జైల్లో ఒక లెటర్ ఉంది. మరి ఆ లెటర్ ఏంటో దాని గురించి రేపే తెలుస్తుంది ఖచ్చితంగా. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ. సారీ, ఒకటి లాస్ట్ మాట్లాడదాం. ఏదైతే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలని టాస్క్ పెట్టాడు కదా, ఆ టాస్క్ పేరు ఇది ఫేర్ కాదు. బిగ్ బాస్ ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే ముందు జరిగే డిసిషన్ల వల్ల ఇది ఫేర్ కాదు అని మీరు అందరూ అనుకుంటారని ముందే వార్నింగ్ ఇచ్చారు. నాకైతే ఆ జైల్లో ఆ లెటర్లో ఏదో సంథింగ్ రాంగ్ ఉంది. సంజన గారు గేమ్ చేంజర్ అవుతారనిపిస్తుంది. ఆమెకి ఈరోజు స్కోప్ లేదు, కానీ రేపు ఆమెనే గేమ్ చేంజర్ అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. బాయ్.